హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంది ఏంటి అంటే మంచిగా రెస్పాండ్ అయ్యారు. దానికి కారణం ఏంటి అంటే మనం ఆన్లైన్ లో ఉన్న బిజినెస్ కోసం మన బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే విధంపై మాట్లాడాము. సో దానిపైన చాలా వరకు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. అందరి ప్రాబ్లం కూడా సేమ్ ఉంది. బట్ మన దాంతో ఏమీ ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదండి. మనది మంచి ఫినిషింగ్, మంచిగా నీట్ గా వర్క్ ఉంటే కస్టమర్లు ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తారండి. అండ్ మనం చెప్పాల్సింది ఏంటంటే మంచి ఫినిషింగ్ ఇస్తామండి. మీకు కస్టమైజ్డ్ డిజైన్స్ వేస్తాం, మంచి ఫినిషింగ్ ఇస్తాము. సో మీకు నచ్చితే వేయించుకోండి మేడం, ఇలా ఉంటాయి, సో ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పి మనం మాట్లాడుకునే విధానం బట్టి కస్టమర్ కూడా మారుతారు అని నేను ఒక కన్క్లూజన్ కి వచ్చానమాట. సో ఆ విషయం పక్కన పెడితే చాలా మంది ఏంటి అంటే ఫ్యూజన్ పేపర్ కోసం అడుగుతున్నారు. ఫ్యూజన్ పేపర్ ఎలాంటిది తీసుకోవాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పైన చాలా మంది అడుగుతున్నారు. అంటే మేబీ నాకు తెలిసి ఇది కొత్తగా స్టార్ట్ చేసే కొత్త సబ్స్క్రైబర్స్ అనుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో అంటే మన ఫ్యూజన్ పేపర్ కోసం అయితే ఒక వీడియో ఉందండి. వీలైతే అది కూడా చూడండి. అండ్ దీనికోసం మరి కొంచెం డీటెయిల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే ఫస్ట్ ఫ్యూజన్ పేపర్ అనేది మన డిజైన్ కి మంచి లుక్, మంచి ఫినిషింగ్ రావాలి అని అంటే కింద మనం యూజ్ చేసే ఫ్యూజన్ పేపర్ కూడా మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తుందండి. నేను చెప్పాలి అంటే కింద ఫ్యూజన్ పేపర్ ఉన్నప్పుడు ఒక డిజైన్ మనకు ఒక ఫినిషింగ్ లా ఉంటది. ఫ్యూజన్ పేపర్ లేనప్పుడు ఒక డిజైన్ ఒక ఫినిషింగ్ లా ఉంటదండి. అలాంటిది ఫ్యూజన్ పేపర్ ఎలాంటి క్వాలిటీ వాడాలి అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం ఏంటంటే ఫస్ట్ నేను విజయవాడలో ఉన్నంత వరకు నేను పూర్ణ మార్కెట్ లో వెళ్ళి తెచ్చుకున్నానండి. పూర్ణ మార్కెట్ అండ్ అక్కడ వేరే దగ్గర క్రెడిట్స్ అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. అక్కడ అంత డీటెయిల్ గా మీకు చెప్పాను అనుకుంటా లాస్ట్ టైం తీసుకున్న దానికి ఇప్పటికి తేడా ఏంటి అనేది. ఫ్యూజన్ పేపర్ ఇక్కడికి నేను వైజాగ్ వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న బండిల్ అయిపోయింది. సో నేను కొత్త ఫ్యూజన్ పేపర్ తీసుకున్నాను. దానికోసం వెళ్తే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనమాట. భయ్య ఏంటి కాస్ట్ ఎక్కువ చెప్తున్నావు అని అంటే అక్కడికన్నా ఇక్కడ పైగా రోల్ కూడా తక్కువగా ఉంది అంటే నేను అక్కడ 175 వచ్చేటప్పటికి 1200 తీసుకున్నాను. 1100 కి తీసుకున్నాను. మీరేంటి 100 మీటర్స్ నే 900 800 అని చెప్తున్నారు. సో ఏంటి తేడా అని అడిగినప్పుడు భయ్య నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం మీది తీసుకున్నది మేబీ థిక్నెస్ జిఎస్ఎం అనేది ఒక నెంబర్ ఉంటుంది మేడం. దీని థిక్నెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ థిక్నెస్ అనేది మీకు పల్చగా ఉంటే ఆ కాస్ట్ కి వస్తుంది. పైగా వాళ్ళు 175 అని చెప్తారు, 200 అని చెప్తారు, అది 175 కి వస్తుంది, 175 మీటర్స్ వస్తుంది. పైగా మళ్ళీ ఏంటి అంటే అది స్టిఫ్నెస్ కూడా ఉండదు, థిక్నెస్ తక్కువగా ఉంటది అని చెప్పేసి ఆ భయ్య చెప్పాడు. బట్ అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. అక్కడ నేను వాడే ఫ్యూజన్ పేపర్ కి ఇక్కడ ఉన్న ఫ్యూజన్ పేపర్ కి అయితే డిఫరెన్స్ అయితే నాకు తెలిసిందనమాట. సో ఏంటి భయ్య డిఫరెన్స్ అని అనుకుంటే థిక్నెస్ అండి. మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ ఈ బండిల్ నేను ఇక్కడ వైజాగ్ వచ్చి తీసుకున్నానండి. వైజాగ్ లో తీసుకున్నదనమాట. ఇక్కడ ఈ మధ్య జస్ట్ 3 days అవుతుంది ఫ్యూజన్ పేపర్ వాడుతున్నాను. నాకు మంచిగా అనిపించింది అనమాట. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఇలా స్టిక్కర్ ఉంటుంది మేడం. ఈ స్టిక్కర్ పైన జిఎస్ఎం అని నెంబర్ ఉండి 30 అని ఉంది కదా, ఇది క్వాలిటీ బేస్ చేసుకుంటది. ఇది 30, 20 15 అట్లా ఉంటుంది మేడం. సో మీరు అది చూసి ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోండి, మంచి క్వాలిటీ అని అన్నారు. బట్ అది మనకి తెలియకపోయినా కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. అది పెన్తో రాసిందే కాబట్టి మనకి తెలియదు. బట్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే నేనైతే ఇందులో ఒక పీస్ తీసి మీకు చూపిస్తున్నాను మేడం. చూడండి, ఇదిగోండి. ఇదైతే చాలా థిక్గా ఉందండి. మీరు క్వాలిటీ అయితే చూడొచ్చు. ఇలా చాలా థిక్గా ఉంది. ఇలా చింపినప్పుడు పేపర్ చిరిగినట్టు చిరుగుతుంది. చూసారా? ఒక ఫ్యూజన్ అంటే ఒక పేపర్ మనం బుక్స్ లో ఉన్న పేపర్ చింపితే ఎంత స్టిఫ్ గా అనిపిస్తుందో అలా స్టిఫ్ గా వస్తుందండి. ఇలా రావడం వల్ల మనకి యూజ్ ఏంటి మేడం అని అడిగితే ఇలా రావడం వల్ల మనం ఫ్రేమ్ అనేది ఇలా ఉంది కదా, మనం ఫ్యూజన్ పేపర్ ఏంటి అంటే మనం ఈ క్లాత్ ని ఫ్రేమ్ కి యాడ్ చేసి అంటే ఫ్రేమ్ కి ఫిట్ చేసిన తర్వాత నేనైతే ఫ్యూజన్ పేపర్ ని ఇట్లా స్టిఫ్ గా ఉన్న ఫ్యూజన్ పేపర్ ని ఇలా కిందకి కొంచెం లిఫ్ట్ చేసి ఇలాగా కొంచెం ఫ్రేమ్ లిఫ్ట్ చేసి నేను కింద నుంచి ఇలా పెడతానండి. మనకి ఎంతవరకు డిజైన్ వస్తుందో అంతవరకు మాత్రమే నేను ఈ ఫ్యూజన్ పేపర్ ని పెట్టుకుంటానండి.
ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంది కదండి, సో కొంచెమైనా సేవ్ చేద్దామని. కక్కుర్తి ఉంది అంటే బేబీ అలా అని కాదు, కొంచెం సేవ్ చేద్దామని. మిగతా తర్వాత వచ్చే పేపర్లు కూడా నేను రిమూవ్ చేసి హ్యాండ్స్ కింద కానీ ఫ్రంట్ పార్ట్ కింద కూడా యూజ్ చేస్తాను. రీయూజ్ చేసినప్పుడు కూడా ఈ డిజైన్ అయితే ఈ పేపర్ అయితే బాగుందండి. ఎందుకంటే మనం ఒక్కసారి ఫ్రేమ్ కేసి చేసిన తర్వాత ఫ్యూజన్ పేపర్ అనేది నలిగిపోతుంది. నలిగిపోయిన తర్వాత మళ్ళీ మనం పెట్టాలనుకుంటే కొంచెం మెత్తగా అసలు ఫ్రేమ్ కింద మెలకండి ఉండదు. బట్ ఇది తీసిన తర్వాత కూడా దీని స్టిఫ్నెస్ అనేది నాకు నచ్చింది అనమాట. సో ఆ విధంగా కూడా ఓకే బాగుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇది వచ్చేటప్పటికి నాకు ఎక్కువ కాస్ట్ పడింది. అది 175 మనకి 1100 1050 అట్లా వచ్చింది. ఇది 100 మీటర్సే నాకు 900 పడింది. 900 ఇట్లా పడింది అనమాట. బట్ ఓకే సాటిస్ఫై. అంటే అక్కడ 2 మీటర్లు అయిన దగ్గర ఇక్కడ 1 మీటర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పర్సనల్లీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అనుకుంటున్నాను. బట్ ఎలా వస్తుంది అనేది తర్వాత చూడాలి. రీయూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనకి డిజైన్ కి మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఫినిషింగ్ ఎట్లా అంటే మీకు చూపిస్తాను. ఫ్యూజన్ పేపర్ ఉన్నప్పుడు డిజైన్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది, ఫ్యూజన్ పేపర్ లే దగ్గర ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ డిజైన్ చూడండి, నాకు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ నేను కింద ఇక్కడి వరకు మాత్రమే మనం పెట్టగలిగాను. ఈ కింద కార్నర్ లో పెట్టలేకపోయాను. సో దానివల్ల మనకు ఫినిషింగ్ ఎట్లా ఉంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, నేను కార్నర్ లో ఇలా ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది కదా, ఈ కార్నర్ లో వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఫినిషింగ్ కి అంటే మన ఫ్యూజన్ పేపర్ వేసిన దగ్గర ఫినిషింగ్ కి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. అందుకని మంచి ఫ్యూజన్ పేపర్ అనేది కంపల్సరీగా డిజైన్ వేసినప్పుడు ఫ్యూజన్ పేపర్ అనేది వేయండి. వేస్తేనే బాగుంటుంది. అట్లీస్ట్ న్యూస్ పేపర్ వాడుతున్నారు, న్యూస్ పేపర్ అయినా వేయండి. ఇది అండి ఫస్ట్ ఫ్యూజన్ పేపర్ మన డిజైన్ కి ఎలాంటి కీ రోల్ వాడుతుంది అనేది మీకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫ్యూజన్ పేపర్ అనేది వేరే క్లాత్లకి వేరే విధంగా వేస్తాము. అంటే పల్చగా ఉన్న క్లాత్లకి ఒక లేయర్ వేస్తాము. అంటే క్లాత్ బట్టి ఇది హాఫ్ పట్టు పీస్ అండి. దీని కింద ఒక లేయర్ వేసినా మనకి సరిపోతుంది. ఇది శారీ పీస్ మరీ డెలికేట్ గా ఉంది. ఇది కొంచెం స్టిఫ్ గానే ఉంది కాబట్టి నేను ఒక లేయర్ వేసాను. బట్ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఇది చూడండి, ఈ పక్కన యాడ్ చేశాను కదా, ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇది చాలా అంటే చాలా డెలికేట్ గా ఉంది. సో దీని కింద ఏం చేస్తానంటే 2 లేయర్స్ వేస్తాను. సమ్ టైమ్స్ మనం నెట్ యూజ్ చేస్తాం. నెట్ యూజ్ చేసినప్పుడు 2 లేయర్స్ వేస్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ నెట్ రిమూవ్ చేస్తాం కదా ఫ్యూజన్ పేపర్, నెట్ కింద ఫ్యూజన్ పేపర్ రిమూవ్ చేసినప్పుడు చాలా రాదండి, కొంచెం ఫినిషింగ్ అనేది అంత నీట్ గా అనిపించదు. సో అప్పుడు ఒక లేయర్ వేయాలి. అంటే మన ఫ్యాబ్రిక్ ని బట్టి కూడా ఫ్యూజన్ పేపర్ అనేది వేసుకోవాలి. మేబీ ఈ విషయం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నేనైతే నా పర్సనల్ గా నేను వాడుతున్న దాన్ని బట్టి మీకు ఇది చెప్తున్నాను, నా సజెషన్ చెప్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయడం లేదండి, చేసుకోండి. అండ్ నాకు ఫైనల్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలా చెప్పడానికి ఉన్నాయండి, బట్ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి దీంతో స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ, బాయ్.